లౌకిక దేశమని అందరూ అన్యోన్యంగా జీవించాలని ఎంతోమంది మహానుభావులు పరాయి దేశస్తులను తరిమి కొట్టి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఈ దేశంలో మనం పుట్టినటువంటి మన దేశంలో విపరీతమైనటువంటి కుల వివక్షత జరుగుతుందని అప్పట్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం జాతి కోసం ఆ రోజే పోరాటం చేసి భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి అంకితం చేసిన ఘనత ఒక దళితుడిది. ఈరోజు అప్పట్లో హిందూ దేశంలో పుట్టి పెరిగినటువంటి వారందరూ కూడా హిందువులే. ఏ స్కూల్లో అయినా చదువుకోవచ్చు, ఏ గ్రామానికైనా వెళ్ళొచ్చు, ఏ గుంటలైనా నీళ్లు ముంచుకోవచ్చు, ఏ ప్రదేశంలో అయినా కూడా పోవచ్చు అనేటువంటి పోయేదానికి అధికారం ఉంది. ఎందుకంటే మనమందరం కూడా ఈ దేశ మట్టిలో మనం జన్మించాము, ఈ దేశం మట్టి అందరికీ సొంతమైందని చెప్పి ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. దానికి తగ్గట్టే భారత రాజ్యాంగాన్ని మనం లౌకిక దేశంగా మలుచుకొని దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం సమన్యాయం చేసేటటువంటి విధానంలో ముందుకెళ్తూ ఉంటే ఇంకా కూడా కుల వివక్షత బట్టి మళ్ళీ తీసుకొని వచ్చి కొంత మరుగున పడుతున్న సందర్భంలో కూడా మళ్ళీ బీజేపీ పార్టీలు, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాలు బుద్ధి ఉండాలి. అసలు మీకు ఎవరు అంటరాని వాళ్ళు? ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సమన్యాయం ఉంది, ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు. కానీ మీలాంటి వాళ్ళ వల్ల ఈ దేశం నాశనం అయిపోతూ ఉంది. ఈ సందర్భంగా మేము తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను, సమాధానం చెప్పండి. 20 కోట్ల మంది భారతీయుల్లో 20 కోట్ల మంది ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, ఈరోజు వారందరూ చూస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఒక నాయకుడికే అంతటి అవమానం జరిగితే ఈరోజు చిన్నగా బడుగు బలహీన వర్గాల వారు గుళ్ళకి వెళ్ళినా కూడా సేమ్ అదే విధంగా చేస్తారా? హిందువులు మారండి, హిందువులు క్రైస్తవులకు వెళ్ళిపోతున్నారు, ముస్లింలకు వెళ్ళిపోతున్నారు, అది పోవడానికి లేదని చెప్పేసి మీరు కట్టలు చేస్తున్నారే. మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, అయ్యా మీరు గుడుల్లోకి రానియకుండా ఇబ్బంది పెట్టడం వల్ల, గుడుల్లోకి రాకుండా అంటరానితనంగా దూరంగా కొట్టి పెట్టడం వల్ల అనేక వాళ్ళకి నచ్చినటువంటి మతాలకి వాళ్ళు స్వీకరణ చేసుకుంటూ ఉంటారు, నచ్చినటువంటి మతాలకి పోతూ ఉంటారు. మరి అలాంటప్పుడు మీరు దాన్ని మాత్రం పోకూడదని చెప్పి మాత్రం మీరు అధికారికంగా మీరు మాత్రం వాళ్ళపైన ఆర్ఎస్ఎస్ వాళ్ళ మాటలు విని దౌర్జన్యం చేసి చర్చిలు పగలగొట్టి యువకులను కొట్టి వారందరికీ అభివృద్ధిని మాత్రం గుండి దోసి ఈ దేశాన్ని పాతాళంలోకి తొక్కుతున్నారే. మీకేమైనా బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే అంతు తేలుస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.